వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై నమోదైన కేసులు, రిమాండ్ రిపోర్ట్, రాజకీయ కుట్రలు, ఇంటిపై దాడులు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తదితర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంబటి రాంబాబు తనకు బెయిల్ రాకుండా చేయడానికి రిమాండ్ రిపోర్టులో అసత్య ఆరోపణలు చేర్చారని ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో తాను చంద్రబాబు నాయుడును కులం పెట్టి దూషించాడని, కమ్మ సామాజిక వర్గాన్ని బెదిరించాడని, కమ్మ కులానికి చెందిన వారిని చంపేస్తానని అన్నాడని తప్పుడు ఆరోపణలు పెట్టారని తెలిపారు. నేను చంద్రబాబును తిట్టాను కానీ కులం పెట్టి తిట్టలేదు, కులాలను రెచ్చగొట్టలేదు అని స్పష్టం చేశారు. తాను కమ్మ వ్యతిరేకి కాదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నేను కాపు కావచ్చు కానీ కులద్వేషి కాదు. నా కుటుంబంలో కమ్మ అల్లుళ్ళు ఉన్నారు, నా కోర్ ఫ్యామిలీలో కూడా కమ్మవారు ఉన్నారు అని చెప్పారు. కులాల మధ్య ద్వేషాన్ని రాజకీయ లాభాల కోసం రెచ్చగొడుతున్నారని ప్రత్యర్థులపై ఆరోపించారు. ఏందండి ఇంకో బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో, నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అని ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక నేన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు మనం తిట్టాను, నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి వినిపిస్తా. రిమాండ్ రిపోర్ట్లో ఎట్ చిల్లీ సెంటర్ అంబటి టెర్రరైజ్డ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్. హీ ఆల్సో థ్రెటన్ టు కిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంపేస్తానంట. హీ క్రియేటెడ్ ఎ రక్కస్ బై interrupting people walking on the road and swearing at them by absence language. బూతులు తిడుతూ absence language లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట. threatening that if any belongs to కమ్మ, ఎవరైనా కమ్మ కులానికి చెందిన వాడు ఇక్కడ ఉంటే, abusing a filthy language, ఒక చండాలమైన భాషలో తిట్టానంట. కమ్మ నా కొడుకులు will be killed if they are here. కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే నేను చంపేస్తా అన్నానంట నేను. On this occasion, అంబటి రాంబాబు అడ్రస్డ్ చంద్రబాబు నాయుడు, రమ్మను కమ్మనా కొడుకుల్ని. చంద్రబాబు నిజంగా కమ్మనా కొడుకు రమ్మన్నానండి. ఇక్కడ నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా, రాయలసీమ నా కొడుకులు కావాలా? లంజా కొడుకులను రమ్మను, చంద్రబాబు గారిని రమ్మను, వాడి మొగుణ్ణి రమ్మను, ఆ లంజా కొడుకులు రమ్మను. అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాస్తే కొంత అర్థం ఉంది. కమ్మనా కొడుకుని తిట్టానంట, చంద్రబాబు నాయుడు కూడా కమ్మనా కొడుకుని తిట్టానంట. ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఇలా రెచ్చగొట్టాను చెప్తున్నా. నేను కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా. నేనేమన్నా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అఫ్ కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడేం తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు.